అయితే ఇది వరకు ఎంతవరకు మనం మైసూరు సంస్థానంలో భాగంగా 4 మైసూరు యుద్ధాల గురించి మనం చర్చించుకోవడం జరిగింది. 4వ మైసూరు యుద్ధంలో 1799వ సంవత్సరంలో మే 4వ తేదీన టిప్పు సుల్తాన్ మరణించడం విషయాన్ని ఇది వరకు మనం చెప్పుకోవడం జరిగింది. ఆ విధంగా టిప్పు సుల్తాన్ తాను మరణించినంత వరకు తను మైసూర్ సామ్రాజ్యానికి ఆయన చక్రవర్తిగా నవాబుగా ఆయన ఉన్నాడు. అయితే టిప్పు సుల్తాన్ ఈయన 1750వ సంవత్సరం ఇక్కడ నవంబర్ 20వ తేదీన 1750వ సంవత్సరం నవంబర్ 20న ఈయన దేవనహల్లి అనే గ్రామంలో ప్రదేశంలో ఆయన జన్మించారు. దేవనహల్లి అనే ప్రదేశంలో ఆయన జన్మించారు. టిప్పు సుల్తాన్ యొక్క తల్లిదండ్రులు ఫక్రున్నీసా మరియు హైదర్ అలీ. టిప్పు సుల్తాన్ యొక్క తల్లిదండ్రులు తల్లి ఫక్రున్నీసా, తండ్రి హైదర్ అలీ. తర్వాత టిప్పు సుల్తాన్కు మైసూర్ పులి, ద టైగర్ ఆఫ్ ద మైసూర్ అన్న బిరుదు టిప్పు సుల్తాన్కి ఉన్నది. టిప్పు సుల్తాన్ యొక్క బిరుదు ద టైగర్ ఆఫ్ ద మైసూర్, మైసూర్ పులి అన్నది టిప్పు సుల్తాన్ యొక్క బిరుదు. తర్వాత ఇంకా టిప్పు సుల్తాన్ నెపోలియన్కు భారతదేశం మీదకి దండెత్తి రమ్మని అనేక లేఖలు రాసేవాడు. భారతదేశం మీదకి దండెత్తి రమ్మని నెపోలియన్కు టిప్పు సుల్తాన్ ఉత్తరాలు రాసేవాడు. అయితే టిప్పు సుల్తాన్కి నూతన విధానాలన్నా నూతన పద్ధతులన్నా అంటే ఎక్కువ ఇష్టం, మక్కువ ఎక్కువ, అంటే నూతన ప్రయత్నం కలవాడు. అందుకే టిప్పు సుల్తాన్ నూతన క్యాలెండర్ను, తర్వాత నూతన నాణ్యములను, నూతన కొలతలని, నూతన తూనికలని, అంటే ఇటువంటి వాటిని టిప్పు సుల్తాన్ ప్రవేశపెట్టడం జరిగింది. టిప్పు సుల్తాన్ నూతన క్యాలెండర్ని ప్రవేశపెట్టాడు, నూతన నాణ్యతల్ని ప్రవేశపెట్టాడు, నూతన కొలతల్ని ప్రవేశపెట్టాడు, నూతన తూనికల్ని ప్రవేశపెట్టాడు టిప్పు సుల్తాన్. అలాగే ఈయన కాలంతో పాటు మార్పుని కోరుకునేటటువంటి వ్యక్తి. కాలంతో పాటు మార్పుని ఆస్వాదించే స్వభావం టిప్పు సుల్తాన్ది. అయితే ఈయన యొక్క వ్యవసాయ విధానాన్ని ఇప్పుడు మనం ఒకసారి తర్వాత అంతకంటే ముందు ఫ్రెంచ్ విప్లవం, అంటే ఈయన టిప్పు సుల్తాన్కు ఫ్రెంచ్ విప్లవం అంటే చాలా ఇష్టం. అంటే ఫ్రెంచ్ విప్లవం పట్ల ఆకర్షితుడు అయ్యాడు. ఫ్రెంచ్ విప్లవం పట్ల తనకున్న అభిమానంతో, ఇష్టంతో ఆయన జాకోబిన్ అనే క్లబ్లో మెంబర్గా జాయిన్ అయ్యాడు. అంతేకాకుండా ఈయన మైసూర్లో ఫ్రెంచ్ విప్లవానికి చిహ్నంగా ఈయన విప్లవ వృక్షాన్ని నాటాడు. ఎక్కడ? మైసూర్లో. ఫ్రెంచ్ విప్లవం మీద మక్కువతో, ఫ్రెంచ్ విప్లవం మీద మక్కువతో టిప్పు సుల్తాన్ మైసూర్లో నాటినటువంటి వృక్షం విప్లవ వృక్షం. దానికి ఇక్కడ ద ట్రీ ఆఫ్ లిబర్టీ అని అంటారు. ద ట్రీ ఆఫ్ లిబర్టీ, ద ట్రీ ఆఫ్ లిబర్టీ అనే వృక్షాన్ని ఫ్రెంచ్ విప్లవం మీద ఇష్టంతో మైసూర్లో టిప్పు సుల్తాన్ నాటించాడు. తర్వాత ఇక్కడ ఆయన యొక్క వ్యవసాయ విధానాన్ని ఒకసారి చూద్దాం. ఈయన టిప్పు సుల్తాన్ పండే పంటలో 3వ వంతు భాగం భూమి శిస్తుగా నిర్ణయించి వసూలు చేయించేవాడు. అయితే అంతేకాకుండా అంతకంటే ఎక్కువగా అక్రమంగా ఎవరో కూడా పన్నుల్ని వసూలు చేయకుండా ఈయన అప్పుడప్పుడు రాజ్యంలో తనిఖీలు కూడా నిర్వహించేవాడు. అంటే రైతుల క్షేమం కోసం టిప్పు సుల్తాన్ ఎంతగానో అంటే ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేకాకుండా టిప్పు సుల్తాన్ ఇక్కడ ఒక విషయం వచ్చేసరికి ఈయన టిప్పు సుల్తాన్ కాలంలోను అలాగే హైదరాలీ కాలంలోను మైసూరులోని
చాలా సంపన్నవంతంగా, ఆనందంగా, సంతోషంగా, లాభదాయకంగా ఉండేవారు. అంటే అదే కాలంలో ఇతర మిగిలినటువంటి భారతదేశం మొత్తం కూడా ఉన్నటువంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా ఆధీనంలో, అంటే తన యొక్క బ్రిటిష్ గవర్నమెంట్ పరిపాలిస్తున్న ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుల కంటే మైసూర్ సంస్థానంలో ఉన్నటువంటి రైతులు ఎంతో అంటే ఉన్నతమైన స్థితిలో, ఉచ్చమైనటువంటి స్థితిలో ఉండేవారు. ఇది స్వయాన 1793 నుంచి 1798 సంవత్సరాల మధ్య భారతదేశానికి గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి ఈ సర్ జాన్ షో అనేటటువంటి ఈ గవర్నర్ జనరలే ఈ విషయాన్ని అంగీకరించారు. బ్రిటిష్ గవర్నర్ జనరలే ఈ విషయాన్ని స్వయంగా అంగీకరించారు. ఆయన ఏమని వ్యాఖ్యానించారంటే, ఇక్కడ మైసూర్ రాజ్యంలో రైతాంగానికి రక్షణ ఉంది, మైసూర్ రాజ్యంలో రైతాంగానికి రక్షణ ఉంది, వాళ్ళ శ్రమకు తగ్గ ప్రోత్సాహం మరియు ప్రతిఫలం ముట్టాయి అని 1793 సంవత్సరం నుంచి 1798 సంవత్సరం వరకు బ్రిటిష్ గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి సర్ జాన్ షో మైసూర్ రైతుల్ని ఉద్దేశించి ఇలా వ్యాఖ్యానించాడు. తర్వాత టిప్పు సుల్తాన్ యొక్క విదేశీ అంటే వాణిజ్య విధానాల గురించి ఒకసారి చూస్తే, టిప్పు సుల్తాన్ మన భారతదేశంలో ఈ వాణిజ్య సంస్థల్ని వాటిని స్థాపించేందుకు విదేశీయాల నుండి నిపుణుల్ని భారతదేశానికి తన మైసూర్ సంస్థానానికి రప్పించాడు. ఈ విధంగా విదేశాల నుంచి నిపుణుల్ని రప్పించి ఆధునిక పరిశ్రమల్ని స్థాపించి వాటిని ఆ ఆధునిక పరిశ్రమలకు ప్రభుత్వమే సహకారం అందించే విధంగా అనేకమైనటువంటి జాగ్రత్తలు ఆయన తీసుకున్నాడు. అంతేకాకుండా ఈయన విదేశాలకు వాణిజ్యం కోసం, అంటే విదేశీ వాణిజ్యం కోసం ఇతర దేశాలకి రాయబారులను కూడా పంపేవాడు. అందులో భాగంగా ఈయన టిప్పు సుల్తాన్ ఫ్రాన్స్, టర్కీ, ఇరాన్, ఫ్రాన్స్, టర్కీ, ఇరాన్ అనేటటువంటి విదేశాలకి టిప్పు సుల్తాన్ రాయబారుని పంపించాడు. అంతేకాకుండా ఈయన చైనాతో కూడా వర్తక వ్యాపారాలని నిర్వహించాడు టిప్పు సుల్తాన్. తర్వాత ఆయన యొక్క సైనిక విధానాల గురించి మనం ఒకసారి చూస్తే, ఈయన టిప్పు సుల్తాన్ సైన్యంలో క్రమశిక్షణ గల సైనికులు ఉండేవారు. అంటే క్రమశిక్షణ అనేది ఉండేది. ఆ సైన్యం టిప్పుకి మైసూర్ సంస్థానానికి విధేయంగా ఉండేది. యుద్ధం చేసినప్పుడు వారు ఆత్మాభిమానంతో యుద్ధం చేసేవారు. ఈ విధంగా ఏంటంటే సైన్యంలో క్రమశిక్షణ, విధేయం, అంకిత భావం, డెడికేషన్ అవన్నీ కూడా టిప్పు సైన్యంలో ఉండేవి. ఇక ఆయన యొక్క పదార్థ దళం సైనికుల గురించి ఒకసారి మనం చూసినట్లయితే, ఈయన యొక్క పదార్థ దళం సైనికులు యూరోపియన్ల తరహాలో మస్కెట్లు, తుపాకీ పనులు అండ్ చాకులు ధరించేవారు. తర్వాత ఇక్కడ ఇవి మైసూర్లోనే తయారయ్యేవి. వాళ్ళు ఉపయోగించేటటువంటి ఆయుధాలవి మైసూర్లోనే తయారయ్యేవి. అంతేకాకుండా ఈయన నౌకల మీద నౌకాబలం ఏర్పాటు, అంటే నేవీ అనేటువంటి సైనిక వ్యవస్థని అభివృద్ధి పరిచేందుకు టిప్పు సుల్తాన్ ప్రణాళికల్ని రచించాడు. అందులో భాగంగా 2 నౌకాశ్రయాలను కూడా ఏర్పాటు చేశాడు. ఇప్పుడు 1796 సంవత్సరం తర్వాత. అయితే ఇక్కడ బ్రిటిష్ వారు, ఆంగ్లేయులు టిప్పుని మత దురాభిమానిగా చిత్రీకరించారు. కానీ వాస్తవ పరిస్థితులు మనం పరిశీలించినట్లయితే టిప్పు ఇతర మతాల పట్ల పరమత సహనం కలిగిన వాడు, ఇతర మతాలని ఆదరించిన వాడు టిప్పు సుల్తాన్. పరమత సహనాన్ని
1791వ సంవత్సరంలో మరాఠా రౌతులు శృంగేరి ఆలయాన్ని కొల్లగొట్టినప్పుడు దేవతా ప్రతిమ పునః ప్రతిష్టకు భూరి విరాళం ఇచ్చాడు. 1791లో మరాఠా రౌతులు శృంగేరి ఆలయాన్ని కొల్లగొట్టినప్పుడు దేవతా ప్రతిమ పునః ప్రతిష్టకు భూరి విరాళం ఇచ్చాడు. శృంగేరి తదితర ఆలయాలకు దాన ధర్మాలు ఇస్తూ ఉండేవాడు. అంతేకాక శ్రీరంగనాథుని దేవాలయం టిప్పు రాజభవనానికి 100 గజాలలోపే ఉన్నది. ఈ విధంగా ఈయన పరమత సహనాన్ని ప్రదర్శించాడు అనడంలో ఇది మనకి సాక్ష్యం. తర్వాత ఈయనకి టిప్పు సుల్తాన్ని ఉద్దేశించి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు టిప్పును క్షిపణిపిత అని కొనియాడారు. క్షిపణిపిత అని కొనియాడారు. నాసాలో, అమెరికాలో ఉన్నటువంటి నాసాలో చిత్రపటం ఉన్నటువంటి ఏకైక భారత చక్రవర్తి టిప్పు సుల్తాన్. అయితే ఇంతవరకు మనం మైసూర్ సంస్థానం మరియు హైదర్ అలీ చరిత్ర, మైసూర్ యుద్ధాలు, టిప్పు జీవిత చరిత్ర గురించి ఇంతవరకు మనం ఎన్నో విషయాల్ని తెలుసుకోవడం జరిగింది. అయితే మనం ఇప్పుడు 18వ శతాబ్దంలోని భారతదేశంలోని స్వతంత్ర, అర్ధస్వతంత్ర రాజ్యాలు అనే అంశాన్ని మనం ఇప్పుడు ఆ కాన్సెప్ట్ని కొనసాగిస్తున్నాం. మరి మరొక కాన్సెప్ట్ని తర్వాతి వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం.